అంటే ఇప్పుడు అంటే ఈ క్వశ్చన్ ఈ జంక్షన్లో అడగడానికి రీజన్ ఏంటంటే మీరు మాట్లాడుతున్న సపోర్ట్ గురించి, గవర్నమెంట్ గురించి, లీగ్స్ గురించి. ఐహెచ్ఎల్ స్టార్ట్ చేసి ఒక ముందుకు తీసుకెళ్దాము అనుకొని ప్లాన్ చేశారు. బట్ ఎక్కడ అంటే ఎందుకని ఇట్ వాజ్ ఒక సస్టైనబుల్ లీగ్గా ఎందుకు ఐహెచ్ఎల్ అవ్వలేకపోయింది? అంటే నేను కూడా ఒక 3-4 ఇయర్స్ నుంచి తెలంగాణ హాకీ సెక్రటరీ ఉన్నాను. అంటే ఫెడరేషన్తో టచ్ ఉంటుంది అనమాట. ఏమైంది, మెయిన్ స్పాన్సర్స్ అండి. అది 10 crores వచ్చి దే హ్యావ్ టు బై ద టీమ్. మినిమం 8 crores యూ హ్యావ్ టు స్పెండ్స్ ఆన్ ప్లేయర్స్, లైక్ కొనడం గిన్నడం అది జరుగుతుంది. హాకీకి, క్రికెట్కి, కబడ్డీకి ఉన్న క్రేజీ హాకీలో వ్యూవర్షిప్లు అంటారు, స్పాన్సర్స్లు అంటారు కనపడలేదండి. 2 years 3 years హాకీ ఇండియా లీగ్ చేసినాము, 2 years 3 years చేసినాము. ఫస్ట్ 8 టీమ్తో చేసినాము, మళ్ళీ విత్డ్రా అయ్యలేదు, 5 దాకా వచ్చేసినాను. మళ్ళీ 5తో ఏం చేయలేము. మినిమం 8 ఉంటే 4 ఏదైనా చేయొచ్చు. అది వచ్చేసరికి చాలా ట్రై చేసిన, చాలా 2 साल के बाद करेंगे అంటే కొంచెం స్పాన్సర్స్ మెయిన్ విత్డ్రా అయ్యేసరికి లేదా కొంచెం ప్రాబ్లం అయిపోయింది అనమాట. కొంచెం ప్రాబ్లం అయ్యేసరికి అది లీక్ డౌన్ అయిపోయింది. లేకపోతే అది ఉందంటే అందులో ఏం బెనిఫిట్ ఉందంటే ఫారినర్స్ వచ్చి మన ఎంబడి ఆడతారు కదా. ఫస్ట్ మనం జర్మన్, హాలాండ్, ఆస్ట్రేలియన్స్ అంటే భయపడతాం. వాళ్ళు మన ఎంబడి వచ్చి ఆడేసరికి లేదా వాళ్ళని ఈజీగా ఇప్పుడు టోర్నమెంట్స్లో ఇప్పుడు మేము ఆస్ట్రేలియా, హాలాండ్, జర్మనీ అంటే ఐసీ నార్మల్ ప్లేయర్స్ అంటున్నాం. వాళ్ళతో మింగిల్ అయ్యి చేసేసరికి మన కాన్ఫిడెన్స్, నెక్స్ట్ జనరేషన్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చాలా ప్లేస్మెంట్, వాళ్ళ టాక్టిక్స్, ఇదేం స్కిల్స్ ఉంది, వాళ్ళని అన్నీ నేర్చుకోవచ్చు. పిల్లలు నెక్స్ట్ జనరేషన్ నేర్చుకోవచ్చు. హాకీ ఇండియా అన్ని లీగ్స్లలో నేర్చుకోవచ్చు ఫారెన్ ప్లేయర్స్తోని. కానీ స్పాన్సర్స్ వల్ల ఇదైందండి. నేను అనుకున్నాను, అంటే నాకు తెలిసింది ఇది. అండ్ అలాగే ఇప్పుడు ఈ టర్ఫ్, ఇప్పుడు ముందు మామూలు గ్రాస్ మీద ఆడడం, అక్కడ నుంచి ఆస్ట్రో టర్ఫ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల కూడా ఇండియా హాకీలో ఆఫ్ లైట్ పర్ఫార్మెన్సెస్ అనేవి కూడా బికాస్ చేంజ్ ఇన్ టర్ఫ్ వల్ల స్కిల్ కాకుండా పేస్ మీద, స్పీడ్ మీద గేమ్ వెళ్ళిపోయింది. సో స్కిల్స్ కన్నా కూడా పేస్ దగ్గర ప్రాబ్లం వచ్చేసరికి ఇండియా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదని చెప్పేసి ఒక క్రిటిసిజం అనేది కనిపిస్తుంది. డూ యూ అగ్రీ విత్ దట్ సార్? అంటే క్రిటిసిజం ఆస్ట్రో టర్ఫ్ వచ్చినందుకు మన స్కిల్ గేమ్ అయితే పడిపోయింది. ఎందుకంటే మా ఇండియా, పాకిస్తాన్, ఏషియన్లో వీఆర్ ద టాప్, ఇంకా వరల్డ్లో కూడా స్కిల్స్ గ్రాస్లో అయితే వీఆర్ ద టాప్. ఇది పవర్ గేమ్ అయిపోయిందండి. పవర్ గేమ్ వాళ్ళు ఎట్లా చేసినారంటే పవర్ గేమ్, ఫ్లాంక్ టు ఫ్లాంక్ స్విచ్చింగ్ ఫాస్ట్గా. ఎందుకంటే వాళ్ళ పవర్ బాల్ ఎంత ఫాస్ట్ అంటే సెకండ్లో అక్కడ వెళ్ళిపోతుంది. వాళ్ళు అక్కడ నుంచి చేసేసరికి మాకు గ్యాప్స్ లేదా చాలా గ్యాప్స్ దొరుకుతుండే వాళ్ళకి. అప్పుడు గ్యాప్స్ దొరికి ఇంక షార్ట్ కార్నర్ అన్నీ డిసైడింగ్ అంతా షార్ట్ కార్నర్ వాళ్ళు ఒక్కటి పర్ఫెక్ట్ చేసుకుంటారు. ఇంకా ఎవ్రీ 4 yearsకి దే విల్ చేంజ్ ఇన్ షార్ట్ కార్నర్ రూల్స్లో. వాళ్ళు ఏం చేస్తారు, లీగ్స్లో అక్కడ లోకల్ లీగ్స్లో మాస్టర్ అయిపోతారు. 1 year 2 years చేసినా కానీ యూరోపియన్స్కి చెప్పేస్తారు అనమాట, ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వాళ్ళు మాస్టర్ అవ్వగానే వరల్డ్ కప్, ఒలింపిక్స్ వస్తారు, గెలిచేస్తారు. మనం మాస్టర్ అది అయినామనుకో 4-5 years దాకా నెక్స్ట్ దాంట్లో చేంజ్ అయిపోతుంది. అట్లా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అట్లాంటి చాలా టాక్టిక్స్ చాలా చేస్తున్నాడు పవర్ గేమ్. దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఫెడరేషన్ ఏం చేసిందంటే 5-6 years నుంచి ఆల్ ఆస్ట్రేలియన్స్ని కోచ్ పెట్టేసిందండి. ఉమెన్స్ అయినా, సబ్ జూనియర్ అయినా, జూనియర్స్ అయినా, సీనియర్స్ అయినా. ఇప్పుడు మన దగ్గర అంతా పవర్ గేమ్ అనండి. ఇప్పుడు వీఆర్ ఈక్వల్ టు ఆస్ట్రేలియా, జర్మనీ, అందరు ఈక్వల్. మనము మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మనం గెలిచినాం, పెద్దది అంత టాప్. అట్లా ఇప్పుడు ఇండియన్ టీం ఒక 4-5 years నుంచి వీఆర్ ద బెస్ట్ 3-4లో ఉంటుంది. మళ్ళీ ఒలింపిక్ వచ్చేసాక 4 or 5 వెళ్ళిపోతాము. మిగతా అని లేదా అన్ని గెలుచుకొని వస్తాము. అది మెయిన్ అయ్యేసరికి లేదా అందులో అయిపోతుంది. ఇప్పుడు మన ఇండియన్ టీం ఇప్పుడు ఫస్ట్ లెక్క ఏం లేదండి, అన్ని చేంజెస్ 10 minutesకి యూ హ్యావ్ టు చేంజ్. ఇప్పుడు అన్ని కంప్యూటరైజ్ అయిపోయింది. ఫస్ట్ నేను, ధనరాజ్ పిల్లే విల్ ప్లే ఫుల్ మ్యాచ్ ఆడతామన్నమాట. ఇప్పుడు ఎవడు ఫుల్ ఆస్ట్రేలియన్ దే డిడ్ నాట్ యాక్సెప్ట్ ఫుల్ మ్యాచ్. ఓన్లీ థింగ్ ఇస్ 12 minutes నీ ప్రోగ్రామింగ్ ఉంటుంది. 12 minutes ఆడడం, 5 minutes వచ్చేయడం. నువ్వు ఎంత మంచిగా ఆడు, నీ 12 minutes దాకానే చేసిండు. ఇంకా అట్లా కూడా బాడీని లేదా అడాప్ట్ చేసుకుంటూ ప్రాక్టీస్ కూడా అట్లనే చేపిస్తున్నారు అనమాట. ఇది 12 minutes ఫుల్ పవర్ ఉంటుంది. దాని తర్వాత 5 minutes వచ్చి రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ 12 minutes ఆ ప్యాచెస్ అట్లా ఉండి ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఇక అయిపోయింది. కానీ మన ఫెడరేషన్ కోచెస్ ఏమవుతుంది, మన స్కిల్స్ మనం యూజ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఆస్ట్రేలియన్ అయినా కూడా వేరే కంట్రీస్ అయినా 25 తర్వాత రిటర్న్స్, లిఫ్టింగ్ స్కిల్స్, దాని తర్వాత ఓన్ ఇండివిజువల్ స్కిల్స్, బాడీ డాడ్జెస్, అవన్నీ మనము బేసిక్స్ అది చేయకపోతే ఎంత ఫారినర్ పెట్టుకున్నా కూడా లేదా అదొక ఫ్లేవర్, హాకీ ఫ్లేవర్, ఆ ఏషియన్ ఫ్లేవర్ కనపడతలేదు ఇప్పుడు. ఎందుకంటే నేను కూడా చూసినాను, నేను జూనియర్ ఇండియా కోచ్ కూడా వెళ్ళినాను 3-4 years బ్యాక్. మోస్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియా హైలీ బిల్ట్ అయ్యి వస్తున్నారు, కానీ
చిన్నప్పుడు వాళ్ళు బేసిక్స్ నేర్చుకుండా వస్తున్నారండి. ఇప్పుడు నాకు అభరణం బేసిక్స్ ఇచ్చిన వల్ల నేను 16 years ఆడినాను కదా. ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్కి లేదా దే హ్యావ్ వండర్ఫుల్ బాడీ పవర్ ఉంది కానీ బేసిక్ స్కిల్స్ లేవండి. అది సబ్ జూనియర్ నుంచి మనం పట్టకపోతే అది బాడీ జో ఫ్లెక్సిబుల్ జో రాంగ్ ఫుట్ ఒక ట్విస్టింగ్. ఇప్పుడు మన ఫారినర్స్ ట్రిబుల్ చేయమంటే చేయడు, వాడు ఇట్లా చేస్తాడు కానీ ఆ స్మూత్నెస్ రాదు ఆ ట్రిబ్లింగ్లో. అది మనం సబ్ జూనియర్ నుంచి పట్టి ఇప్పుడు నన్ను ధనరాజ్ పిల్లేని ఆ బేసిక్స్ उसको స్ట్రాంగ్ करके था. రిసీవింగ్ ఎట్లా నేను వరల్డ్లో రిసీవింగ్ అంటే మెర్విన్ ఫెర్నాండెస్, జూడ్ ఫ్లిక్స్, ముఖేష్, ధనరాజ్ పిల్లే. అరే మ్యాన్ టు మ్యాన్ కైసా రిసీవ్ करते ఎగ్జాంపుల్స్ ఇస్తారనమాట. ఇప్పుడు ఇండియన్ టీంలో నాది ధనరాజ్ పిల్లే వీడియోస్ అయితే ముఖేష్ ధనరాజ్ పిల్లే ఒక వీడియోస్ దేకో రిసీవింగ్ కైసా करते. అక్కడ నున్నావు అనుకో నేను అట్టుపోయి ఇటు తీసుకుంటాను బాల్, ఆయనకి చెప్తాను నేను బాడీ అటు చేపడినా అనుకో అక్కడే ఇక్కడ తీసుకోవాలి. అట్లాంటి రిసీవింగ్స్ మనకు సబ్ జూనియర్ పిల్లలకి అక్కడ నేర్పించినామంటే రిసీవింగ్, రిటర్న్స్, 2 versus 1 అట్లాంటి బేసిక్స్ చెప్పినామంటే ఆస్ట్రేలియా నువ్వు చూసుకో కానీ అది చేసినామంటే అది ఇది కాంబినేషన్ మనల్ని వరల్డ్లో ఎవరు ఆపలేదు. అది ఒక్కటి మనం చెప్పినా కూడా ఆస్ట్రేలియన్స్ యాక్సెప్ట్ చేస్తలేరు. ఆ సబ్ జూనియర్ మీరు మాకు రా పిల్లల్ని ఇచ్చేయండి, మేము క్యాంప్ చేస్తాం, దాని తర్వాత దాని నుంచి నువ్వు ఇండియన్ టీం చేసుకొని నువ్వు చేసుకో, ఇండియన్ టీంలో చేసుకో. అది మనం బేసిక్ ఫెడరేషన్స్ కూడా చాలా మిస్ చేస్తాం. వీఆర్ స్పెండింగ్ మనీ ఆఫ్ ఆస్ట్రేలియన్స్. ఒక్కొక్కరికి 7 lakhs ఇచ్చి కోచ్గా తీసుకుంటున్నాం. నాదన్న ధనరాజ్ పిల్ల కానీ తక్కువ ఆడుతున్నారు కానీ మమ్మల్ని నన్ను ధనరాజ్ పిల్లని ఆ బేసిక్స్ ఇస్తే వీఆర్ లవ్ టు డూ. Like and subscribe Eagle Media Works.